హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో నేను చేయబోతున్న మిల్ మేకర్ కర్రీ. దీన్ని మిల్ మేకర్ కుర్మా అని కూడా అంటారు. రోటీలో అన్నంలో సూపర్ టేస్టీగా ఉంటుందండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలండి. బౌల్ తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ మిల్ మేకర్ వేసేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. 5 minutes నానబెట్టుకోవాలి. నెక్స్ట్ కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మిల్ మేకర్ వేసుకోవాలండి. ఫ్రై చేసుకోవాలి బాగా. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో టమాటా 4 కట్ చేసుకుని వేయించుకోవాలండి. నెక్స్ట్ జీడిపప్పు వేసేసుకోవాలి, బాగా వేయించుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మిల్ మేకర్ పక్కన పెట్టుకోవాలి ఫ్రై చేసుకున్నవి. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి అదే కడాయిలో, ఒక 4 స్పూన్లు 5 స్పూన్ల వరకు. నెక్స్ట్ వచ్చేసి మసాలా దినుసులు వేసుకోవాలండి. కట్ చేసుకుని ఒక కప్పు ఆనియన్స్ వేసేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కలుపుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కట్ చేసుకున్న పచ్చిమిర్చి 2-3 వేసుకోవాలి. నెక్స్ట్ టమాటా ప్యూరీ మిక్సీ పట్టుకోవాలండి. ఆ ప్యూరీ ఉల్లిపాయల్లో వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ వాటర్ పోసుకోవాలి. గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు వేసుకోవాలి, గరం మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మిల్ మేకర్ కుర్మాలో వేసేసుకోవాలండి. కర్రీలో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మిక్సీలో మనం వేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ మిక్సీలో వాటర్ పోసుకోవాలండి. నెక్స్ట్ ధనియాల పొడి వేసుకోవాలి. నెక్స్ట్ 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత మూత పెట్టేయాలండి. 5 minutes ఉడకనివ్వాలి. మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 5 minutes మళ్ళీ ఉడకనివ్వాలి. మూత పెట్టుకోవాలండి. మళ్ళీ మూత తీసేసి ఫైనల్లో కట్ చేసుకున్న కొరియాండర్ వేసుకోవాలి. అంతేనండి, మిల్ మేకర్ కుర్మా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.